అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరుల మహాశిలరా, టాపిక్ ఏమిటంటే మిలాద్ ఉన్ నబీ, ప్రవక్త యొక్క పుట్టినరోజు అని చాలామంది ర్యాలీలు అనేది అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చాలామంది పాల్గొంటూ ఉన్నారు. అసలు ప్రవక్త అంటే ఎవరో కూడా తెలియకుండా చాలామంది పాల్గొంటూ ఉన్నారు ర్యాలీలు. అయితే మనం ప్రవక్త అంటే ఎవరు, ఆయన అసలు ఈ భూమి మీదకు వచ్చి ఏం చేశాడు, ఆయన కూడా మనలాంటి ఒక సాధారణమైనటువంటి ఒక మానవుడే. కానీ ఆయనకి ప్రవక్త హోదా అనేది ఎలా లభించింది, ఎందుకు లభించింది, ఆ యొక్క ప్రవక్త యొక్క పదవిని ఆయన ఎలా ఉపయోగించుకున్నాడు అనేది మనం తెలుసుకున్నాం. మనం కూడా ఏం చేయాలి, ప్రవక్త యొక్క పుట్టినరోజు మనం చేయాలా, లేకపోతే ప్రవక్త ఏం చేశాడో అదే మనం కూడా చెయ్యాలా అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఇది. అయితే మనలాగే సాధారణ వ్యక్తిలాగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉండేవారు. ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు. ఖురాన్ గ్రంథంలో మనకి 42వ అధ్యాయంలోని 52వ వాక్యంలో అక్కడ సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియచేస్తున్నాడు, ఓ ప్రవక్త, నీకు ఇంతకు ముందు దీనికి పూర్వం గ్రంథం అంటే ఏమిటో, గ్రంథం బుక్ అన్నమాట, గ్రంథం, ఈ గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో నీకు తెలియదు. అది తెలియదు. దేవుని యొక్క అనుగ్రహంతో ప్రవక్త మంచి వ్యక్తి, ప్రవక్త చాలా మంచి వ్యక్తి, మంచి పనులు చేస్తూ ఉండేవాడు, చాలా మంచి పనులు అనేది చేస్తూ ఉండేవాడు. అవతల వ్యక్తికి బాధ కలిగితే ఈయనకి బాధ కలిగినట్టుగా బాధపడేవారు. అవతల వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే సహాయం అనేది చేసేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకోసమే దేవుడు నబీ, ప్రవక్త పదవి అనేది ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, ఇచ్చి జనాలకి తెలియజేయమని చెప్పాడు. దీనికోసం ఒక సమయం కేటాయించు, నా కోసం అంటూ ఒక సమయం కేటాయించు దేవుడు చెప్తున్నాడు. దేవుడు యొక్క ప్రచారం కోసం సమయం కేటాయించు, త్వరగా నిద్రలేయి, దేవుని యొక్క పని చూడు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి జనాలు చాలామంది మూఢనమ్మకాలతో ఉండేటటువంటి వారు. చాలామంది మత పూజారులు అమాయకులైనటువంటి ప్రజల దగ్గర వారి యొక్క జోబీలో ధనాన్ని స్వాహా చేసి వాళ్ళ యొక్క పొట్టలను నింపుకునేవారు. ఖురాన్లో అదే అలా అంటాడు, వాళ్ళ పొట్టలు రేపు నరకంలో పగిలిపోతాయి, అగ్ని గుండాలు లాగా మారిపోతాయి, అగ్నిని తింటూ ఉంటారు అంటారు ఖురాన్లో. ఈ విధంగా స్వాహా చేస్తూ ఉంటే దేవుడు నిజమైనటువంటి జ్ఞానాన్ని, జ్యోతి అంటే ఖురాన్ గ్రంథాన్ని, జ్ఞానాన్ని ప్రవక్తకి ఇస్తాడు, ప్రవక్త ప్రజలకి తెలియజేస్తాడు. మనకి 6వ అధ్యాయం 50వ వాక్యంలో అక్కడ ప్రవక్త చెప్తాడు, నాకు అగోచర జ్ఞానం లేదు, ప్రజలకు తెలియజేస్తున్నాడు, నాకు అగోచర జ్ఞానం లేదు, నేను మీలాంటి ఒక మానవున్నే, కాకపోతే దేవుడి వద్ద నుంచి నాకు వహీ అనేది వస్తుంది, దివ్య జ్ఞానం అనేది వస్తుంది, ఆ జ్ఞానాన్ని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను, మీకు నేను తెలియచేస్తున్నాను అంటాడు. ఖురాన్ గ్రంథంలో ఉండేటటువంటి మెసేజ్ ఏమిటి? భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఒకే ఒక్కడున్నాడు. చెడ్డ పనులు చేయొద్దు, మంచి పనులు చేయండి, రేపు చనిపోయిన తర్వాత మీకు స్వర్గాన్ని ఇస్తాడు. ఇక్కడ అన్యాయాలు, అక్రమాలు అనేది మీరు చేయొద్దు అని ఏ ప్రజలు కూడా చేయరు. వీళ్ళకి కొందరు నాయకులు ఉంటారు, ఈ నాయకులు ఏం చేయమంటే వీళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు. అప్పుడు నాయకులకి కోపం వస్తుంది ప్రవక్త మీద, వాళ్ళ యొక్క జాతి నాయకులకే కోపం వస్తూ ఉంది. ఇతని మీద యుద్ధానికి వస్తారు, ఇతను యుద్ధం కూడా చేస్తాడు, మంచి యుద్ధం, మంచి కోసం యుద్ధం అనేది చేస్తాడు, పోరాడుతాడు, బాధలు పడతాడు. ఎన్ని బాధలు పడతారంటే అల్లాహ్ తెలియజేస్తాడు, సహనం అనేది పాటించు,
కష్టకాలాల్లో సహనం పాటించు, అల్లా నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఉన్నాడు. ప్రవక్త దేవుడితో స్నేహం చేసేవాడు, అల్లాతో మాట్లాడుతునేవాడు, ప్రతి చిన్న మాటను కూడా అల్లాతో విన్నవించుకునేటటువంటి వాడు. అల్లా మంచి మంచి వహీ ఖురాన్ గ్రంథాన్ని వాక్యాలని అవతరింపజేసేవాడు. శత్రువులతో పోరాడి ఒక నాయకుడు అయ్యాడు. అయితే ఇంతకుముందు ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు భూమి మీదకి. వాళ్ళకి ప్రవక్తకి ఒక భిన్నమైనటువంటి తేడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఈసా అలైహిస్సలాం వచ్చాడు, దానికి ముందు మూసా అలైహిస్సలాం వచ్చాడు. వాళ్ళకి కూడా అల్లా గ్రంథాలను ఇచ్చాడు. అయితే ఆ గ్రంథాలలో ఉండేటటువంటి సమాచారాన్ని ఇక్కడ కొందరు లోకల్ పూజారులు, అంటే ఆ లోకల్గా ఉండేటటువంటి కొందరు మత నాయకులు, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ స్వార్థాల కోసం ఆ దేవుని పంపించినటువంటి గ్రంథంలో ఉండేటటువంటి సమాచారాన్ని మార్చి వాళ్ళ యొక్క రాత్రుల నాలికలను తిప్పి అబద్ధాన్ని వీళ్ళ పొట్టలో నింపుకునే దానికోసం అబద్ధాన్ని ఆ గ్రంథాలలో నింపి అబద్ధాన్ని వాళ్ళు ప్రచారం చేసేటటువంటి వాళ్ళు. ఈ జనాలు, అమాయకులైనటువంటి జనాలు అబద్ధాలని నమ్మి ఇదే నిజం అనేటటువంటి సందర్భంలో ప్రవక్త వారు అద్భుతమైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని దేవుడు అవతరింపజేస్తాయి. ఈ గ్రంథంలో ఉండేటటువంటి విషయాలని తెలియచేస్తారు. అయితే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రవక్తలు ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిట్ట చివరి ప్రవక్త. 33వ అధ్యాయం 40వ వాక్యంలో ఉంటుంది. ఇతను చిట్ట చివరి ప్రవక్త. ప్రవక్త యొక్క హృదయంలో వచ్చింది ఏమిటంటే ఖురాన్ గ్రంథము. ప్రవక్త యొక్క హృదయంలో వచ్చిన ఖురాన్ గ్రంథము. ప్రవక్త వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఖురాన్ గ్రంథాన్ని ప్రళయం వచ్చేంత వరకు కూడా దీన్ని మేమే అవతరింపచేశాము, దీనిని మేమే రక్షిస్తామని 15వ అధ్యాయం 9వ వాక్యంలో అల్లా తెలియజేస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఉండేటటువంటి ప్రవక్తలకి ఈ ప్రవక్తకి ఉండేటటువంటి తేడా ఏమిటంటే శాశ్వతంగా ఉండేటటువంటి మార్పులకి, చేర్పులకి, కూడికలకి, తీసివేతలకి అందనటువంటి గ్రంథము. వేరే వాక్యాలను, వాళ్ళకి మనసులో నచ్చినటువంటి వాక్యాలను చేర్చేదానికి లేనటువంటిది, అవకాశం లేనటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం. దీన్ని అల్లానే రక్షిస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రవక్త మీద దేవుడు అవతరింపజేశాడు. ప్రళయం దాకా కూడా ఈ గ్రంథం ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ గ్రంథంలో ఉండేటటువంటి మెసేజ్, ఈ గ్రంథం లోపల ఉండేటటువంటి సమాచారాన్ని జనాలకి తెలియచేస్తూ ఉన్నాను. ఎంతోమంది నేను అవమానించారు, అయినా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎంతోమంది నన్ను హీనంగా మాట్లాడారు, అయినా నేను దీనిని ప్రచారం చేస్తూ ఉన్నాను. ఎందుకు ప్రచారం చేస్తున్నాను? ప్రవక్త గారి మీద ప్రేమ అంటే దీన్ని ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రవక్తలు రారు. దేవుడు చెప్పేశాడు ఇదే గ్రంథం మీకు ప్రళయం దాకా అని. దీంట్లో ఉండేటటువంటి సమాచారం అనేది మనం ఇవ్వాలి, జనాలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది. నన్ను ఎంతగా అవమానించారు. నువ్వేమైనా డబ్బు సంపాదిస్తున్నావా? దీని ద్వారా వ్యాపారం చేస్తున్నావా? ప్రతి మసీదులో నేను చూశాను చందాలు దండుతారు. ప్రతి పండక్కి చందాలు దండుతారు. ప్రతి అన్నదానానికి చందాలు దండుతారు. నేను ఆ విధంగా ఏం చేయలేదే. నాకాడ ఏం కోట్లకి డబ్బులు లేవే, నేనేం చేయలేదే. నేనేదో కొద్దిగా అప్పుడప్పుడు డబ్బులు అడిగితే కూడా అంటే ఏదో ఒక విధంగా మనలో ఉండేటటువంటి తప్పులని చూపించాలని ఈ విధంగా నువ్వేదో జనాల దగ్గర డబ్బులతో చేస్తున్నావు కూడా నన్ను అవమానించారు. కానీ దానిని నిరూపించలేకపోయారు, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదే. ఇది సోదరుల మహాశైలరా, ఎంతమంది అవమానించినా నేను చెప్తూ ఉన్నాను. అది ఖురాన్ గ్రంథాలని, అనేక ఖురాన్ గ్రంథాలని ఉచితంగా జనాలకి పంచుతూ ఉన్నాను. ఖురాన్ గ్రంథంలో ఉండేటటువంటి సమాచారాన్ని ఎంతోమంది, వేల మంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉన్నాను. చెబుతూ వస్తున్నాను. ఎందుకంటే కేవలం మీకోసం. అయితే సోదరుల మహాశిరాలు, ప్రవక్త వారు ఇంకా రాడు కాబట్టి ఖురాన్ గ్రంథం ద్వారానే మనం ఇతరులకి సమాచారం ఇవ్వాలి. కాబట్టి నేను చేసే ఈ మంచి పనిలో మీరు కూడా భాగం పంచుకోవాలంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్కి మీరు సహాయం చేయండి. నేను 10 మందికి చెప్తే దాంట్లో మీరు సహాయం చేస్తే ఆ పుణ్యంలో మీకు కూడా దేవుడు పుణ్యాన్ని ఇచ్చినట్టే. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు.
ఎందుకంటే ఇదే గ్రంథాన్ని ఆధారంగా నేను చెప్తూ ఉన్నాను. నా గురించి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోను, నా గురించి నేను చెప్పుకోను. గ్రంథంలో ఉండే వాక్యాలని నేను జనాలకు తెలియజేస్తాను. దేవునికి ఈ గ్రంథంలో వాక్యాలకి లింక్ అనమాట. నాకు వాళ్ళకి లింక్ ఏం లేదు. కేవలం నేను దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని, దేవుడు ఇచ్చినటువంటి గొంతుని, దేవుడు ఇచ్చినటువంటి తెలివిని నేను ఈ గ్రంథాన్ని చూసి చదివి జనాలకి తెలియజేస్తాను. అది నేను చేసేటువంటి పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలి. మీరు మంచి పనులు చేయాలంటే, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక్కడే చేయలేదు. ఆయన కూడా ఎంతోమంది మనుషులని, సహాబాలని, వాళ్ళని వీళ్ళని ఎంతోమందిని కలుపుకొని పోయేవారు. ఎంతోమందిని కలుపుకొని, అంటే కలిసి కట్టుగా చేస్తేనే పనికి బలం అనేది ఎక్కువ. ఒక్కరే చేస్తే బలం అనేది తగ్గిపోతుంది. ఇందుకోసం సోదరు మాసారి మీరందరూ కూడా మన యొక్క ఛానల్కు తోడుగా ఉంటాను అంటే కామెంట్లో రూపండి, మేము ఉంటాము, మీరు చేయండి అని చెప్పండి. నాకు ధైర్యం అనేది వస్తూ ఉంది. అది ఎందుకంటే దేవుడు అందరికీ గ్రంథం యొక్క జ్ఞానాన్ని ఇవ్వడు. ప్రవక్తకు కూడా తెలియదు. నీకు ఇంతకుముందు గ్రంథం అంటే, జ్ఞానం అంటే, విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే దేవుడు మంచి పనులు చేశాడు కాబట్టి ప్రవక్తకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ ప్రవక్తకైనా సరే భూమి మీదకి వచ్చిన తర్వాత మంచిగా ఆలోచించి మంచి పనులు చేసే వారికి దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఇట్లాగా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా సరే చేయాలనుకుంటే, మీరు ఈ పనిలో మంచిగా పాలు పంచుకోవాలనుకుంటే, సహాయం చేయాలంటే ఇక్కడ నేను ఇస్తాను, నెంబర్ ఇస్తాను. దయచేసి గూగుల్ పే, ఫోన్పే నెంబర్, స్కానర్ అన్నీ ఇస్తాను. దయచేసి మీరు సహాయం కనుక చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసేదానికి నాకు ఇంకా 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 ధైర్యంగా ఉంటుంది. దేవుడి యొక్క పనిలో మీరు కూడా భాగస్వాములు అయినటువంటి వాళ్ళు అవుతారు. మీరు చెప్పలేకపోతున్నానే, నేను ప్రవక్తలాగా చెప్పలేకపోతున్నానే, ఖురాన్ గ్రంథాన్ని తీసి నేను చెప్పలేకపోతున్నానే అని మీరు బాధపడవద్దు. నేను చెప్తాను, మీరు భాగస్వాములైనట్టే. నేను చెప్తాను. నన్ను ఎంతమంది అవమానించినా నేను చెప్తాను. నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా నేను చెప్తాను. నన్ను ఎవరు ఎన్ని రకాలుగా చేస్తానో నేను చెప్తాను. దేవుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, నన్ను కాపాడతాడు, మిమ్మల్ని కాపాడతాడు, అందరినీ కాపాడతాడు. ఏదో మీరు నాకేది ఇవ్వడం వల్ల మీ ఆస్తి ఏమి తరిగిపోదు. ₹1కి 10 రెట్లు ఇస్తాను అంటున్నాడు దేవుడు. మీరు ఒక మంచి పుణ్యకార్యం చేస్తే దానికి 10 రెట్లు పుణ్యఫలాన్ని నేను ఇస్తాను అని తెలియజేస్తాను. ఇది మాత్రం మర్చిపోకూడదు. విశ్వాసులు అందరూ కలిసి ఉండాలి అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో. విశ్వాసులు అందరూ కలిసి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇది సోదరుల మహాశరీరం. అయితే మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. నేను సెలవు తీసుకుంటాను. సోదరుల మహాశరీర, ఇస్లాంకు సంబంధించినటువంటి ఏమైనా సమాచారం కావాలన్నా, ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 8185038886 వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు తప్పకుండా సమాధానం చెప్పడం జరుగుతుంది.